హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 10 రూపాయల శుభవార్త రావడం జరిగింది. ఆడబిడ్డ నిధి అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా. దానికి సంబంధించి మనకు ఎప్పుడు అమలు చేస్తారనేది సమాచారం రావడం జరిగింది. అలాగే మీకు ఈ పథకం డబ్బులు రావాలంటే మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. సో ఏమేం చెయ్యాలి, ఈ పథకానికి అర్హులు ఎవరు, ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఒక్కొక్కటిగా సూపర్ 6 పథకాలను ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి మహిళలకు సంబంధించి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా కేటాయించడం జరిగింది. దాదాపుగా 3,341.82 కోట్లు కేటాయించింది. సో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు ఎప్పుడు అమలు చేస్తారంటే ప్రజెంట్ చూసుకుంటే తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు కొంతమందికి క్రెడిట్ అయ్యాయి, ఇంకొంతమందికి జూలై 5వ తేదీన విడుదల చేసేస్తారు. ఇక తర్వాత అన్నదాత సుఖీభవ కూడా విడుదల చేసేస్తారు. ఈ పథకాల డబ్బులు అందరికీ జమ అయిన తర్వాత ఆగస్టు 15న ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అమలు చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. అంటే మనకు ఈ పథకాన్ని ఆగస్ట్ నెల చివరి వారం నుండి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్వరలో మొదలు పెడతారు. అప్లై చేసుకోవడానికి ఒక వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నారు. అందులో భాగంగానే చూసుకుంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్న మహిళలను ప్రామాణికంగా తీసుకుంటున్నారని, ఒకవేళ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఎవరైనా ఈకేవీసీ చేసుకోకపోతే, ముఖ్యంగా డోక్రా మహిళలకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళను కూడా సపరేట్గా, అంటే అర్హులుగా ఉన్న వాళ్ళు ఎవరు, అనర్హులుగా ఉన్న వాళ్ళు ఎవరు అనేది సపరేట్ చేసి ఎలిజిబుల్ లిస్టు, అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్టు గ్రామ వార్డు సచివాలయంలో రిలీజ్ చేసి మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారని చెబుతున్నారు. ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఇదంతా కూడా మనకు ఆగస్ట్ నెల చివరి వారం నుండి అయినా లేదా సెప్టెంబర్ నుండి అయినా పథకాన్ని అమలు చేస్తారు. సో ముందుగానే మహిళలు అందరూ కూడా అన్నీ సిద్ధం చేసుకోండి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి, అలాగే ఈకేవీసీ చేసుకోండి, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా రెడీగా పెట్టుకోండి. త్వరలోనే ఈ పథకాన్ని మనకు అమలు చేస్తారు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.